గ్యాంగ్ రేప్ కనుక మీరు చూస్తే అండి మీకు సెక్షన్ 70 క్లాస్ 2లో మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఏముందంటే విమెన్ అండర్ 18 years ఆఫ్ ఏజ్, అంటే గ్యాంగ్ రేప్ 18 కన్నా ఎక్కువ ఏజ్ ఉండి గ్యాంగ్ రేప్ చేస్తే గ్యాంగ్ రేప్ ప్రొవిజన్ ఉంది. ఇక్కడ మనము మైనర్స్ మీద గ్యాంగ్ రేప్ గురించి ఒక స్పెసిఫిక్ ప్రొవిజన్ బిఎన్ఎస్ లో పెట్టారు. ఇప్పుడు నేను మీకు ఇందాక హూ ఈజ్ ఎ చైల్డ్ అన్న దానికి డెఫినేషన్ కూడా ఇచ్చారు భారతీయ న్యాయ సంహితలో అని చెప్పాను. ఏ చైల్డ్ ఈజ్ బిలో 18 years ఆఫ్ ఏజ్ అని. ఆ చైల్డ్ కనుక ఫీమేల్ చైల్డ్ అయి ఉండి రైట్ వెన్ 18 years అయి ఉండి ఒకళ్ళు అంతకన్నా ఎక్కువ ఆ అమ్మాయిని గ్రూప్ గ్యాంగ్ అంటే ఏంటి, ఒకళ్ళే చేస్తే సింగిల్ రేప్, ఒకళ్ళ కంటే ఎక్కువ 1 or more persons కన్స్టిట్యూటింగ్ ఏ గ్రూప్, వాళ్ళు ఒక గ్రూప్ లాగా ఏర్పడి అంటే ఏంటంటే అండి ఇప్పుడు మీకు ఒక మనిషి రేప్ చేయొచ్చు, ఒక మనిషి రేప్ చేయమని ప్రోత్సహించవచ్చు, ఆ మనిషి రేప్ చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా రేప్ చేసినట్టే పనిష్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి ఇది అంతకన్నా ఒకళ్ళ కంటే ఎక్కువ ఒక గ్రూప్ లాగా ఏర్పడి వాళ్ళందరూ ఒక కామన్ ఇంటెన్షన్తో, అంటే అందరూ కలిసి ఒక రకమైన ఇంటెన్షన్ ఏర్పాటు చేసుకొని కనుక ఒక అమ్మాయిని రేప్ చేస్తే అదొక స్పెసిఫిక్ ప్రొవిజన్గా సెక్షన్ 70 క్లాస్ 2 కింద ఇచ్చారు. చూడండి, ఇంప్రిజన్మెంట్ కూడా ఎంత ఉందంటే ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఇన్ మైనర్ మీద రేప్ అన్నమాట. ఇది గ్యాంగ్ రేప్, మైనర్ మీద రేప్. ఇంప్రిజన్మెంటే కాకుండా ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే కూడా ఏంటి, ఇందులో ఇంప్రిజన్మెంట్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్. యూజువల్లీ మనకు ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే 14 ఏళ్ళు అని అనుకుంటుంటారు. మీరు కూడా అనుకున్నారా ఎప్పుడన్నా? సినిమాల్లో కూడా యూజువల్లీ 14 ఏళ్ల తర్వాత తీయటం ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే 14 ఏళ్ళు అని. అది యాక్చువల్లీ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే 14 ఏళ్ళు కాదు. ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఆయన ఎంతకాలం బతుకుంటే అంతకాలం జైల్లో ఉండటము ఈజ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. అయితే మనకు పాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ప్రొవిజన్స్ 432, 433 కింద దాన్ని కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్స్ అని లైఫ్ ఇంప్రిజన్మెంట్ని 14 yearsగా డిక్లేర్ చేస్తూ గవర్నమెంట్ కనుక జీవో పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తే అది 14 years అని దాన్ని రెడ్యూస్ చేసి 14 ఏళ్ళకి రిలీజ్ చేయటం అనేది, అట్లా అర్థం చేసుకుంటూ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే 14 ఏళ్ళు అనేది ఒక అండర్స్టాండింగ్ అనేది క్రియేట్ అయింది. కాకపోతే ఈ ప్రొవిజన్ కింద మీకు ఎవరైనా మైనర్ గర్ల్ని కనుక గ్యాంగ్ రేప్ చేస్తే 18 ఏళ్ళ లోపల ఉన్న అమ్మాయిని చేస్తే ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆయన బతుకున్నంత కాలం ఏ ఏజ్ వాళ్ళ చేసినా సరే బతుకున్నంత కాలం జైల్లో ఉండే పరిస్థితిని ఈ సెక్షన్ 70 క్లాస్ 2 అన్న ప్రొవిజన్లో రేప్ ప్రొవిజన్లో తీసుకొచ్చి పెట్టారు. ఇంకొక ముఖ్యమైన విషయం మార్పు ఏమొచ్చిందంటే అండి బిఎన్ఎస్లో అఫెన్సెస్ అగెయిన్స్ట్ విమెన్ రైట్, అఫెన్సెస్ అగెయిన్స్ట్ హ్యూమన్ బాడీ, అఫెన్స్ అగెయిన్స్ట్ స్టేట్, వీటిని ముందర ఆ చట్టంలో ముందర ప్రొవిజన్స్లో తీసుకొచ్చి పెట్టారు. వాటికి ఎక్కువ ప్రెసిడెన్స్ ఇచ్చారు, వాటికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ముందర ఫస్ట్ చాప్టర్స్లో వీటిని తీసుకొచ్చి వాటికి ఎక్కువ ప్రామినెన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ రకంగా గ్యాంగ్ రేపు ఎక్కువ మంది చేసింది మోర్ దాన్ 18 years అనేది ఐపీసీలో ఉన్న ప్రొవిజన్ ఇందులో కూడా ఉంది. బట్ ఇందులో వచ్చిన స్పెసిఫిక్ తేడా ఏంటి అని అంటే girl below 18 years age is raped, అప్పుడు మీరు ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్ పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు.